संगति మీకు అర్థమవుతుంది इस्राएली लोग फरो का गुलाम में पड़ा हुआ है ఇశ్రాయేలీలందరూ కూడా ఫరో బానిసత్వంలో పడిపోయారు सारे संसार का लोग शैतान के गुलामी में पड़ा हुआ है మరి ప్రపంచంలోని ప్రజలందరూ కూడా సాతాను ఆధీనంలో పడిపోయారు पहला यूहन्ना 5 का 19 में पढ़ते सारे पृथ्वी शैतान के अधीन में है మరి యోహాను పత్రిక మొదటి అధ్యాయం 5వ అధ్యాయం 19వ వచనంలో రాయబడింది ఏంటంటే లోకమంతయు సాతాను ఆధీనంలో పడిపోయింది और दूसरा ग्रंथी 4 का 4 में लिखा है इस संसार का ईश्वर लोगों के आंखों को अंधा किया है మరి రెండో కొరింథీ సంఘం రాసిన రెండో పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ యుగ సంబంధమైన దేవుడు అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేస్తాడు जैसा फरो लोगों को गुलामी में रखा ఏ ప్రకారంగా ఫరో మరి ప్రజలను బానిసలుగా ఉంచుకున్నాడో शैतान पाप और बीमारी के गुलामी में लोगों को रखा है మరి సాతానేమో ప్రజలను రోగాలు మరి బలహీనతలనే దాని ద్వారా తన బానిసత్వంలో ఉంచుకున్నాడు मूसा कैसा इस्राएली को छुड़ाया మరి ఏ ప్రకారంగా మోషేనైతే ఇశ్రాయేలును విడుదల చేశాడో उससे ऊंचे तरीके से हम लोगों को छुड़ाना है మరి దానికంటే ఉన్నతమైన రీతిలో మనం ప్రజలను విడుదల చేయాలి निर्गमन 5 का 1 पढ़िएगा నిర్గమాకాండం 5వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం తరువాత మోసే అహరోనులు వచ్చి ఫరోను చూచి ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనులను పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనిరి ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనిచ్చుటకు యెహోవా ఎవడు इधर देखिए मूसा क्या कर रहा है ఇక్కడ చూడండి మోషే ఏం చేస్తున్నాడు अच्छी तरह सुनना జాగ్రత్తగా వినండి सेवक लोग भी सुनना సేవకులారా వినండి मूसा उधर जाकर इस्राएली लोगों को चुप 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 कर चलो हम बिस्तरा बांध करके भागेंगे करके नहीं कर रहा है మరి మోషే ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి మరి దాగుడు మూతలుగా ఇదిగో మూటే ముళ్ళ సర్దుకోండి మనం బయలుదేరబోతున్నామని రహస్యంగా చెప్పలేదు अच्छी तरह सुनना మంచిగా వినాలండి मूसा पिछले दरवाजे से नहीं जा रहा है మోషే వెనక దొడ్డి ద్వారం గుండా ప్రవేశించడం లేదు मूसा सीधा फरो को बोल रहा है మరి మోషే వెళ్ళి సూటిగా ఫరోతో చెబుతున్నాడు यहोवा परमेश्वर बोलता है लोगों को छोड़ो యెహోవా దేవుడు సెలవిస్తున్నదేమిటి నా ప్రజలను పోనిమ్ము मूसा कौन है మోషే ఎవరు फरो कौन है మరి ఫరో ఎవరు मूसा एक बुढ़ा सा 80 साल का उम्र का है एक छोटा सा डंडा उनके हाथ में है మరి మోషే 80 సంవత్సరముల వయస్సు కలిగిన ఒక వృద్ధుడై చేతిలో చిన్న కర్ర కలిగిన వాడు फरो राजा सिंहासन में बैठा है ఫరో రాజేమో సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు उनका महल कितना बड़ा है మరి ఆయన రాజభవనం ఎంత పెద్దది वो सिंहासन में बैठते तो उनके पीछे कितने लोग उनको हवा दे रहा है మరి ఆయన సింహాసనాసీనుడైన వేళ ఎంతో మంది వెనకాల విసనకర్రలు ఊపుతూ ఉండొచ్చు कितने लोग तलवार लेकर खड़ा है మరి ఇంకెంతో మంది ఖడ్గధారులై నిలబడి ఉండవచ్చు दाहिने बाएं कितने लोग खड़ा है కుడి ఎడమలుగా ఎంతో మంది సహస్రాధిపతులు నిలబడి ఉండవచ్చు उधर एक बुढ़ा आके बोल रहा है ఇక్కడ ఒక ముసలాయన వచ్చి అంటున్నాడు मेरे लोगों को छोड़ो నా ప్రజలను పోనివ్వు उधर डर कर नहीं बोल रहा है అక్కడ భయకంపితుడై చెప్పడం లేదు पीछे जाकर इस्राएलियों हम तैयार हो जाओ भाग जाए नहीं बोल रहा है వెనుక గుండా వెళ్ళి ఇశ్రాయేలులారా అందరూ సిద్ధండి మనం వెనుక నుండి పారిపోదామని చెప్పలేదు जिसको अधिकार मिला है वो सीधा जाकर जिनको अंधकार में रखा उसका गर्दन पकड़ कर बात करेगा ఎవరికైతే అధికారం కలిగి ఉన్నాడో అతడు సూటిగా వెళ్ళి అంధకార స్థావరంలో బందీలైన వాళ్ళని చూసి ఇదిగో సూటిగా వదలమని చెప్తాడు उधर जाकर उनका बीमारी चंगा करके उनका दर्द दूर करने का काम नहीं कर रहा है అక్కడికి వెళ్ళి వాళ్ళ రోగాలను బాగు చేయడమో లేకపోతే వాళ్ళకున్న బాధలను తీసివేయడమో చెయ్యడు आजकल का सेवक लोग क्या करता है మరి ఈనాటి దినాల్లో ఉన్న సేవకులు ఏం చేస్తున్నారు ओ मिस्र में रहने वाला इस्राएली लोगों ఐగుప్తులో నివాసం ఉంటున్న ఇశ్రాయేలు ప్రజలారా तुम फरो का काम करके थक गए हो ఇదిగో మీరు ఫరో యొక్క పనులు చేసి అలసిపోయారు तुम्हारा कमर में कितना दर्द है మీ నడుములో ఎంత తాపం ఉంది आओ यीशु
यीशु के नाम में तुमको चंगा करता हूं రండి యేసు నామములో మిమ్మల్ని అందరినీ కూడా బాగు చేస్తాం फिर जाकर फरो का नौकरी कर ले ఆ తర్వాత మరలా వెళ్ళి ఫరో దగ్గర బానిస బతుకు బతకండి तो ना काम करते लंगड़ा हो गया పనులు చేసి కుంటోళ్ళు అయిపోయారు ओ भाई तुमको चंगा करता हूं ఇదిగో నేను మిమ్మల్ని బాగు చేస్తాను ये आजकल का सेवा ఇదేనండి ఈ దినాల్లో జరుగుతున్న సేవ ये देखकर लोग बोलते ओ बड़ा सेवा हो रहा है ఇది చూసిన ప్రజలు అంటున్నారు ఓ ఎంత గొప్ప సేవ पोलगार आकर सेवा चीफ मिनिस्टर के साथ मिलकर कर रहा है మరి కేపాల్ గారు వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో కలిసే మరి సభ జరిపిస్తున్నాడు ओ मिस्र में अभी बड़ा खुशी आ रहा है ఐగుప్తులో ఇప్పుడు గొప్ప సంతోష సంబరం కలుగుతోంది कौन सा खुशी है ఏ సంతోషం అది पेट का दर्द दूर करने वाला आ गया కడుపు నొప్పిని దూరం చేసే వ్యక్తి వచ్చాడు सिर दर्द दूर करने वाला आ गया తలనొప్పి దూరం చేసే వ్యక్తి వచ్చాడు कमर दर्द दूर करने वाला आया నడుము నొప్పి దూరం చేసే వ్యక్తి వచ్చాడు इकट्ठा हो जाओ రండి రండి అందరూ ఏకంగండి फरो भी क्या बोलता है ఫరో కూడా ఏమంటాడు शाबाश షాబాష్ आप हमारा मदद करने के लिए आ गया है మీరు మాకు సహకరించడానికి వచ్చారు इन लोग पेट में दर्द है तो ज्यादा ईंट नहीं बनाएगा మరి వీళ్ళు కడుపులో నొప్పి ఎక్కువ ఉంటే ఇటుకలు ఎక్కువ చేయలేరు अगर इन लोग लंगड़ा होते तो ज्यादा मिट्टी नहीं खोदेगा మరి వీళ్ళు కుంటోళ్ళు అయిపోతే మట్టిని ఎక్కువగా తొక్కలేరు ओ मूसा बहुत धन्यवाद ఓ మోషే గారు మీకెంతో ధన్యవాదాలండి ये फूल गारू बहुत धन्यवाद ఓ పాల్గారండి మీకెంతో వందనాలండి दिनकर महाराजा बहुत धन्यवाद ఓ దినకర్ మహారాజా మీకెంతో వందనాలు ओ जोइस रानी बहुत धन्यवाद ఓ జాయిస్ మేర్ రాణి గారు మీకెంతో వందనాలు मेरा पैलेस में मेरे महल में तुम्हारे लिए कमरा है ఇదిగో నా రాజభవనంలో మీ కొరకై గది ఏర్పాటు చేయబడింది तुम्हारा हेलीकॉप्टर मेरा महल के ऊपर उतार दो ఇదిగో మీ విమానాన్ని నా రాజభవనం మీద నిలపండి पुलिस तुम्हारे पीछे आएगा పోలీస్ సిబ్బంది మీ వెనకాల వస్తారు फरो बोल रहा है ఫరో చెబుతున్నాడు दिनकरन गौर अच्छा आ रहा है దినకరన్ గారు వస్తున్నారు बैठ जाओ ఇదిగో అందరూ కూడా కూర్చోండి घुटनों में बैठ जाओ మోకాళ్ళ మీద కూర్చోండి पुलिस सब बंदोबस्त करो పోలీస్ సిబ్బంది అంతా భద్రత ఏర్పాటు చూసుకోండి ताकि हमारा कैदियों को सबको थोड़ा सा चंगाई हो जाए ఎందుకంటే మా చెరలో ఉన్న వారందరికీ కొంచెం స్వస్థత కలగాలి ओ सब हलेरिया बोल रहा है అందరూ కూడా హల్లెలూయా అంటున్నారు लेकिन होरे पहाड़ में परमेश्वर को देखा हुआ मूसा क्या करेगा కానీ హోరే పర్వతం మీద దేవుని చూసిన మోషే ఏమని అంటున్నాడు जिसको परमेश्वर ने भेजा है वो क्या करेगा ఎవరైతే దేవుని చేత పంపించబడ్డాడో ఆయన ఏమంటున్నాడు अभी घुटने का दर्द छुड़ाने का समय नहीं कमर का दर्द छुड़ाने का समय नहीं फरो से छुड़ाने का समय है ఇప్పుడు మోకాల నొప్పుల నుండి విడుదల చేయడం కాదు కడుపు నొప్పి నుండి విడుదల చేయడం కాదు కానీ ఫరో నుండి విడుదల చేయడం కావాలి मूसा पेट का दर्द दूर करने के लिए नहीं आया మోషే కడుపు నొప్పి దూరం చేయడానికి అని రాలేదు मूसा को मालूम है మోషేకు బాగా తెలుసు उस फंसा बेट मेमने का मांस काटते ही सारे कमजोरी दूर हो जाएगा ఇదిగో గొర్రె పిల్ల మాంసమును తిన్న మరుక్షణమే సమస్త బలహీనతలు తొలగిపోతాయని మోషేకు తెలుసు मूसा इसलिए किधर आ रहा है అందుకని మోషే ఎక్కడికి వస్తున్నాడు सीधा फरो के पास आ रहा है సూటిగా ఫరో ఎదురికే వస్తున్నాడు फरो का बोलो छोड़ो ఫరోతో సెలవిస్తున్నాడు వదలు फरो बोल रहा है ये परमेश्वर कौन है ఫరో అంటున్నాడు ఈ యెహోవా ఎవరు उसका निर्गमन 7 का 1 पढ़िएगा మరి నిర్గమకాండం 7వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందామండి 7 का 1 7వ అధ్యాయం మొదటి వచనం మోసతో ఇట్లా माइक थोड़ा ठीक रखो ब्रदर हाँ కాగా యెహోవా మోసతో ఇట్లనను ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించి తిని देख मैं तुमको फरो का परमेश्वर बनाया है ఇదిగో మోషే నిన్ను ఫరోకు దేవునిగా నియమించాను हालेलुया హల్లెలూయా सेवा कैसा होना है సేవ ఎలా జరగాలి लंगड़ा लंगड़ा नहीं भाई
కుంటి గుడ్డితనంతో కాదు సోదరుడా. फारो का परमेश्वर बन के सेवा, ఫరోకు దేవుడిగా మారి చేసే సేవ, ये है मुकुट पहन का हुआ सेवा. ఇదే కిరీటధారి అయి చేసే సేవ. यीशु ने आपको इस संसार का सारे ईश्वरों के ऊपर परमेश्वर बनाया है. యేసు ప్రభువు ఈ భూలోకములో ఉన్న సమస్త దేవతల మీద నిన్ను దేవునిగా చేశాడు. इसलिए परमेश्वर बोल रहा है, అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, मैं तुमको फारो को परमेश्वर बनाया है. ఇదిగో నేను నిన్ను ఫరోకు దేవునిగా నియమించాను. हर शक्ति के ऊपर आपको परमेश्वर बनाया है. ప్రతి శక్తి మీద నీవు దేవుడవై ఉంటావు. उधर जाकर बोलना है, छोड़ो, అక్కడికి వెళ్ళి చెప్పు, వదులు, लोगों को छोड़ो. ప్రజలను వదులు. उधर जाके उनका लंगड़ापन दूर करने का नहीं. అక్కడికి వెళ్ళి వాళ్ళ కుంటితనం బాగు చేయడం కాదు. अगर नहीं छोड़ा तो क्या होगा? ఒకవేళ వదలనట్లయితే ఏం జరుగుతుంది? एक फरो सारा पानी लाल हो जाएगा. ఓ ఫరో, जाएगा. ఓ ఫరో, సముద్ర నీరంతా కూడా రక్తమైపోతుంది. तुम्हारा पानी मैं खून बना दूंगा. ఇదిగో నీ నీళ్ళన్నింటినీ నీవు రక్తంగా మార్చేస్తాను. एक फरो तुम्हारा पानी खून होगा. ఓ ఫరో, నీ నీళ్లు రక్తమవుతాయి. మరి इस्राएलियों को नहीं छोड़ेगा तो तू ठंडा पानी नहीं पिएगा. ఇశ్రాయేలు కనుక నీ వదలనట్లయితే నీవు మంచి నీళ్లు తాగలేవు, खून पिएगा. రక్తము త్రాగాల్సి వస్తుంది. अभी तक तूने इस्राएलियों का खून का पैसा पी रहा था. ఇప్పటి వరకు నీవు ఇశ్రాయేలు యొక్క రక్త ధనాన్ని త్రాగుతూ ఉన్నావు. अभी मैं तुझको नील नदी का खून पिलाएगा. ఈ రోజు ఇప్పుడు నేను నీకు నైలు నది రక్తాన్ని తాగిస్తాను. पुराना नियम का सेवा में इतना दम है तो नया नियम का सेवा में कितना दम होगा? మరి పాత నిబంధన కాలంలో ఉన్న పరిచర్య కొరకు ఇంత శక్తి కలిగి ఉంటే నూతన నిబంధన పరిచర్య ఇంకెంత బలము కలిగి ఉండాలి. फिर फरो बोला ठीक है मैं भेजूंगा. फिर फरो का मन बदल गया. మరి ఫరో అన్నాడు, మంచిది నేను పంపిస్తానని మనసు మార్చుకున్నాడు. एक विपत्ति के बाद एक विपत्ति लगातार आने लगा. ఒక ఉపద్రవం తర్వాత మరొక ఉపద్రవం నిరాటంకంగా వస్తున్నాయి. बाद में जादूगरों के ऊपर भी बीमारी आ गया. ఆ తర్వాత మంత్రగాళ్ళ మీద కూడా రోగాలు వచ్చేసాయి. पहले फारो अपना जादूगरों के साथ कुछ करना शुरू किया. ఆరంభంలో మరి ఫరో మంత్రగాళ్ళ ద్వారా ఏదో తంత్రం చేయించాడు, थोड़ा जीता. కొంచెం జయించాడు. बाद में जादूगरों के ऊपर भी आ गया. తరువాత మంత్రగాళ్ళ మీద కూడా ఉప్పెన ముంచొచ్చింది. तब फरो ने बोल दिया అప్పుడు ఫరో అన్నాడు, इधर ही आराधना कर लो. ఇక్కడే ఆరాధన చేసుకోండి. हालेलुया. హల్లెలూయా. हाँ सब हालेलुया शुरू कर दिया. ఇక అందరూ కూడా హల్లెలూయా హల్లెలూయా అని ఆరంభించేశారు. शुरू किया है? అలాగ ఆరంభించారండి? नहीं. లేదు. आजकल का पास्टर लोग क्या करता है? ఈనాడు దినాల్లో ఉన్న పాస్టర్లు ఏం చేస్తుంటారు? दूसरे कलीसिया से अलग किया हुआ कलीसिया से निकल कर नहीं आने से बोलते उधर ही हल्लेलुया बोले तो उधर ही बोल दो हल्लेलुया बोल दो. మరి ఇతర సంఘాల सबके साथ मिलकर हल्लेलुया बोलने वाला नहीं है. నీవు ఇక్కడ అక్కడ అందరితో కలిసి హల్లెలూయా చెప్పే జనులం కాదు. ओ जॉयस मेहर आ गया, दिनगर आ गया, बेनिहिन आया, रोमन कैथोलिक, सीएनआई, सीएसआई, जैकब आई, सब मिलकर हल्लेलुया बोले. पेंटिकोस्टल पास्टर भी मिलकर हल्लेलुया बोल रहा है. మరి జాయిస్ మేయర్ వచ్చి నీకే పాల్గొని వచ్చారు, బెన్నీన్ వచ్చారు, జేకబైస్ వచ్చారు, రోమన్ క్యాథలిక్ వాళ్ళు వచ్చారు, మత్తమ్మ వాళ్ళు వచ్చారు. మరి అందరితో కలిసి పెంతెకోస్తు వాళ్ళు కూడా హల్లెలూయా అని కలిసిపోతున్నారు. मूसा क्या बोल रहा है? మోషే ఏమంటున్నాడు? इधर आराधना नहीं करेगा. ఇక్కడ ఆరాధన జరగదు, 3 दिन बाहर जाएगा. 3 రోజులు బయటికి వెళ్తాం. अगर नहीं छोड़ा तो तुम्हारा गर्दन ही पकड़ता. ఒకవేళ వదలనట్లయితే నీ గొంతే పట్టుకుంటాం. हालेलुया. హల్లెలూయా. सीधा राजा को फरो को बोल रहा है, సూటిగా ఫరోకే చెబుతున్నాడు, तू नहीं छोड़ा तो मंडक आ रहा है. ఇదిగో నీవు వినట్లయితే కప్పలు రాబోతున్నాయి. अगर तू न छोड़ेगा तो मैं
फिर फरो बोल रहा है తర్వాత ఫరో అంటున్నాడు, तुम आदमी लोग जाओ। ఇదిగో పురుషులైన మీరే వెళ్ళండి। और शैतान फरो का मालूम है थोड़ी देर जाने के बाद अपना पत्नी बच्चों को याद करके फिर आएगा। ఫరోకు బాగా తెలుసు ఈ పురుషులు కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత వాళ్ళ భార్య పిల్లలు గుర్తొచ్చి మరలా తిరిగి వస్తారనుకున్నాడు। इसलिए कुछ लोग बोले बपतिस्मा लेना है तो जाकर बपतिस्मा ले लो, फिर इधर ही आ जाओ। అందుకనే కొంతమంది అంటుంటారు బాప్తిసం తీసుకోవాలనుకుంటే తీసుకోండి మరలా వచ్చేయండి। हाँ कुछ लोग हालेलुया हालेलुया हालेलुया। వాళ్ళు అన్నారు హల్లెలూయా హల్లెలూయా। मूसा क्या बोल रहा है? మోషే ఏమని हम చెబుతున్నాడు? आदमी लोग नहीं जाएंगे, सब जाएंगे। మేము పురుషులం మాత్రమే కాదు అందరం కలిసి వెళతాం। फिर भी फरो थोड़ा दिल कठोर कर दिया, అయినా కూడా ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు। ऊपर से पत्थर गिरना शुरू हो ఇక गया। పై నుండి రాళ్ల వర్షం కురవడమైంది। हालेलुया। హల్లెలూయా। स्वर्ग पूरा किसके कंट्रोल में है? పరలోకము పూర్తిగా ఎవరి ఆధీనంలోకి వచ్చింది? हवा पूरा किसके कंट्रोल में है? గాలి ఎవరి ఆధీనంలోకి వచ్చింది? बारिश किसके कंट्रोल में है? వర్షం ఎవరి ఆధీనంలోకి వచ్చింది? 80 साल का बुड्ढा जिसके पास सिर्फ एक लाठी है, మరి 80 సంవత్సరాల వయో వృద్ధుడైన మరి చేతిలో కర్ర కలిగిన వ్యక్తిలోకి వచ్చేసింది। फारो राजा कांप रहा है। ఫరో రాజు గజగజ వణుకుతున్నాడు। ये है सेवा। ఇదేనండి సేవ అంటే। मूसा को अपना सेवा मालूम था। మోషేకు తన సేవ ఏమిటో ఎరిగినాడు। सेवक को तुम्हारा सेवा तुमको मालूम है? సేవకులారా మీ సేవ ఏమిటో మీరు ఎరుగుదురా? पुराना नियम का सेवा इतना अधिकार का है तो పాత నిబంధన సంబంధమైన పరిచర్య ఇంత అధికారంతో కూడినదైతే नया नियम का सेवा कितने ज्यादा महिमा का है। మరి నూతన నిబంధన సంబంధమైన సేవ ఇంకెంత మహిమ కలిగింది। बाद में फरो बोला तुम सब जाओ, तुम्हारा भेड़ बकरियों की इधर छोड़ दो। సరే మీరందరూ కూడా వెళ్ళండి కానీ మీ గొర్రె మేకలు మాత్రం ఇక్కడే ఉండనివ్వండి। उनको मालूम है छाप गया तो 3-4 दिन के बाद अपना भेड़ बकरी को याद करके वापस आएगा। మరి వాడికి బాగా తెలుసు అందరూ వెళ్ళిన తర్వాత వాళ్ళ గొర్రె మేకులు మరి మందలని గుర్తొచ్చి మరలా వస్తారనుకున్నాడు। इसी मुताबिक कुछ लोग बोले बपतिस्मा वगैरह सब ले लो, लेकिन वो जो कान में जो कुंडल है और दूसरा गले में जो पड़ा था मंगलसूत्र वगैरह मत निकालो। మరి బాప్తిసం వగైరా అన్ని తీసేసుకోండి కానీ చెవులకు వేలాడుతున్న మరి ఆ కమ్మిలను గాని మెడలో ఉన్న మంగళసూత్రాన్ని మాత్రం తీయకండి। क्यों? ఎందుకు? बाद में पीछे आ जाएगा। తర్వాత వెనకాల వచ్చేస్తారు। मूसा क्या बोलता है? మోషే ఏమంటున్నాడు? हालेलुया, प्रभु ने प्रार्थना सुन लिया। ఓ హల్లెలూయా, ప్రభు నా మొర విన్నాడు। ओ 300 लोगों का बपतिस्मा देना था, वो हो गया। 300 మందికి బాప్తిసం ఇవ్వాల్సి వచ్చింది, అది ఇచ్చేశాను। ओ हमारा कैमरा में भी हो गया। మా ఛాయాచిత్రంలో కూడా వచ్చేసారు। अमेरिका ऑस्ट्रेलिया में भेजकर पैसा कमा सकता है। ఇక ఇప్పుడు అమెరికా ఆస్ట్రేలియాలకు పంపించి డబ్బులు దండుకోవచ్చు। ओ गले में ये पड़े रहे तो क्या हो गया? మెడలో మంగళసూత్రం వేలాడితే ఏమొచ్చి పడింది? मूसा क्या बोल रहा है? మోషే ఏమంటున్నాడు? एक कुरु भी नहीं छोड़ेगा। ఇదిగో ఒక డెక్క కూడా వదిలిపెట్టబడదు। हम पूरा जाएगा, మేమంతా కలిసి వెళ్తాం। एक छोटा सा कुरु भी नहीं छोड़ेगा। ఒక డెక్క కూడా ఇక్కడ వదిలిపెట్టబడదు। ये बुड्ढा को इतना दिलेरी कहां से आया? ఈ ముసలోడికి ఇంత శక్తి ఎక్కడ నుంచి వచ్చింది? उनको फारो का परमेश्वर बनाया है। అతనిని ఫరోకే దేవునిగానే చేశాడు దేవుడు। सेवा करना है, जिस इलाके का शक्ति है उनके ऊपर तुम राजा बनकर सेवा करना है। సేవ చేయాలనుకుంటే ఏ ప్రాంతంలో నువ్వు సేవ చేస్తున్నావో ఆ ప్రాంతంలో ఉన్న శక్తుల మీద ఏలుబడి చేయాలి। शक्ति के सामने जाकर बोलना छोड़ मेरे लोगों को। దుష్ట శక్తి ఎదుటికి వెళ్ళి చెప్పాలి నా ప్రజలను వదిలేయ్, मेरे लोगों को छोड़ो, నా ప్రజలను వదిలేయ్, इनको कब्जा करने के तुमको कोई हक नहीं। వీళ్ళని ఆధీనంలో పెట్టుకోవడానికి నీకు ఏ హక్కు లేదు। फिर भी छोड़ा नहीं तो पूरा तरीके से उनको तंग करने का अधिकार आपके पास है। ఒకవేళ వదిలిపెట్టనట్లయితే వాళ్ళను యాతన పెట్టడానికి కావలసిన అధికారం నీకుంది। हालेलुया। హల్లెలూయా।
फारो छोड़े ना छोड़े मूसा बोल रहा है, ఫరో వదిలినా వదలకపోయినా మోషే సెలవిస్తున్నాడు, आज रात तुम निकलोगे, ఈ రాత్రే మీరు బయలువెడతారు, आज रात तुम निकलोगे, ఈ రాత్రే మీరు బయలువెడతారు. फारो से परमिशन लेकर बोल रहा है, ఫరో నుండి ఏమైనా అనుమతి తీసుకొని సెలవిస్తున్నాడా? हर एक इस्राएली के घर में एक एक मेमना तैयार हो रहा है, ప్రతి ఇశ్రాయేలు కుటుంబంలో ఒక గొర్రె పిల్ల సిద్ధమవుతోంది. 14 दिन उनको रखा हुआ है, 14 రోజుల గొర్రె పిల్లను ఇంటిలో ఉంచుకున్నారు. हर इस्राएली देख रहा है, ప్రతి ఇశ్రాయేలుడు గమనిస్తున్నాడు. 14 तारीख किसको काटेगा, 14వ తారీఖు దీన్ని వధిస్తాం, इसका खून लगाएगा దీని రక్తాన్ని పెడతాం, और उसका मांस खाने के पहले बिस्तरा सब बांध कर रखेगा, ఇదిగో దాని మాంసాన్ని భుజించడానికి ముందే మూటాముల్లే సర్దుకుంటాం, बिस्तरा बांध कर रखेगा, మూటాముల్లే సర్దేస్తాం, जूता पहन कर रहेगा, మరి చెప్పులు తొడుక్కొని ఉంటాం, जलने का छड़ी भी हाथ में रखकर वो मांस खाएगा, మరి ప్రయాణించడానికి వెళ్లే ముందు చేతి కర్ర పట్టుకొని ఆ మాంసాన్ని భుజిస్తాం. तब फरो छोड़ेगा नहीं छोड़ेगा तब निकलेगा, అప్పుడు ఫరో వదిలినా వదలకపోయినా మేము వెళ్ళిపోతాం. हालेलुया, హల్లెలూయా! फरो तुम्हारा परमिशन से अभी नहीं निकलने वाला हो, ఫరో నీ పన్ను అనుమతితో ఇప్పుడు మేము బయలు వెళ్ళే వాళ్ళం కాదు. हालेलुया, హల్లెలూయా! फरो तुमसे हमने अनुमति 2-3 बार पूछा है, ఫరో నీ నుండి 2-3 మార్లు మేము అనుమతి అడిగేసాం, ఇప్పుడు अभी तुमसे अनुमति नहीं मांगेगा, ఇప్పుడు నీ నుండి అనుమతి మేము అడగము. और अपने आप निकलेगा, మేము మేమే బయలుదేరి వెళ్ళిపోతాం. तुम रोता रहेगा, నువ్వు ఏడుస్తూ ఉంటావు, तुम्हारे घर में तुम रोता रहेगा, నువ్వు ఇంటిలో ఏడుస్తూ ఉంటావు. हम सफर करेंगे, మేము ప్రయాణం చేస్తాం, तुमको लूट कर भी जाएंगे, మిమ్మల్ని దోచుకొని మరీ వెళ్తాం. रबातानाथ क्या बोल रहा है, ఏమని సెలవిస్తున్నాడు? सारे मिस्रियों को लूट कर निकल रहा है, సమస్త ఐగుప్తీయులను దోచుకొని వెళ్తాం. फरो क्या कर रहा है, ఫరో ఏం చేస్తున్నాడు? रो रहा है, ఏడుస్తున్నాడు. फरो का मंत्री क्या कर रहा है, మంత్రులు ఏం చేస్తున్నారు? रो रहा है, ఏడుస్తున్నారు. का सेना क्या कर रहा है, ఫరో సేనాధిపతులు ఏం చేస్తున్నారు? ఏడుస్తున్నారు. बड़े आदमी क्या कर रहा है, बड़े आदमी क्या कर रहा है, గొప్ప వాళ్ళు ఏం చేస్తున్నారు? रो रहा है, ఏడుస్తున్నారు. इस्राएल क्या कर रहा है, ఇశ్రాయేలు ఏం చేస్తున్నారు? हजारों में निकल रहा है, 10,000 కోలటిగా వెళ్ళిపోతున్నారు. ये सेवा प्रकट होने जा रहा है, ఇదే సేవ బయలుపరచబడబోతుంది. हिंदुस्तान में प्रकट होने जा रहा है, భారతదేశంలో బయలుపరచబడబోతుంది. और शक्ति के ऊपर न्याय करते हुए सेवा प्रकट होने जा रहा है, ప్రతి దుష్ట శక్తి మీద శిక్ష దండన వేసి బయలుదేరబోతున్నాం. परमेश्वर के लोगों को छुड़ाने का सेवा प्रकट होने जा रहा है, దేవుని ప్రజలను విడుదల చేసే సేవ ఆరంభం కాబోతోంది.